హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. మేడారం జాతరకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది? మేడారం జాతరకు ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడారం జాతర కొరకు చాలామంది సిబ్బంది అక్కడికి వెళ్తూ వచ్చారు. ఎంతోమంది భక్తులు తన భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్తూ వీడియోలు తీసుకుంటూ ఆ వీడియోని నెట్టింట వైరల్ చేస్తూ వచ్చారు. దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ సీతక్కే కానీ దగ్గరుండి మరి చూసుకుంటూ వచ్చారు అవన్నీ కూడా. దాంతోపాటుగా ఆర్టీసీలో అక్కడికి వెళ్ళే వారికి ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యాలు ఉండొద్దని చెప్పేసి ఆర్టీసీ బస్సులను సైతం పెంచుతూ వచ్చారు. సో ఇదంతా ఇలా ఉంటే అంగరంగ వైభవంగానే ఈసారి మేడారం జాతర సాగిందని చెప్పుకోవాలి. అక్కడ చెంచు లక్ష్మి అనే ఒక ఆవిడ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, ఈమె పేరు చెంచు లక్ష్మి. తన ఇంటర్వ్యూలు కూడా మనం యూట్యూబ్లో చాలానే చూసాం. కానీ ఆ ఇంటర్వ్యూలు తన కొంప ఎందుకు మంచాయి, ఎందుకు తనని కోర్టు కేసు వరకు తీసుకెళ్తూ వచ్చాయి, తనని ఎందుకు జైలు పాలు చేశాయి అనే ఒక డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది. అయితే వారి దగ్గర కొన్ని మూలికలు అనేవి ఉన్నాయి. ఆ మూలికల్లో తన దగ్గర ముంగీస మరియు నక్క తోలు, ఇలా కొన్ని గోర్లు ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఓ ఇంటర్వ్యూ చేయడం కోసం ఓ వ్యక్తి తన దగ్గరికి వెళ్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందులో మీ దగ్గర ఏమేమి మూలికలు ఉన్నాయి, ఈ మూలికల్ని వేటికి యూజ్ చేస్తారు, నిజంగా ఈ మూలికలు పెడితే ఎవరైనా వశీకరణం చేసుకోవచ్చా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటితో పాటుగా ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి చూపించండి అనగానే తనేం చేసింది, అత్యాశతో తన దగ్గర ఉన్న ముంగీసా కానీ లేకపోతే ఇక్కడ నక్కకి సంబంధించిన తోకని కానీ ఇలాంటివి చూపిస్తూ వచ్చింది. ఈ వీడియో ఎల్లకెళ్ళక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చూశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చూసిన తర్వాత వైల్డ్ యాక్ట్ని ఉల్లంఘిస్తూ తను ఇలాంటి వాటిని తన దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి తన పైన కేసు అయితే నమోదు చేశారు. తన ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తే తన ఇంట్లో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా దొరికాయి. సో ఇలాంటివి చేయడం తప్పని చెప్పేసి తన పైన కేసు అయితే నమోదు చేశారు. సో దీని తర్వాత ఈ వీడియోని చూసిన తర్వాత చాలామంది అయితే చాలా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అప్పటి నుంచే ఇలాంటి వృత్తి కొనసాగిస్తూ ఉన్నారు, వారి దగ్గర అప్పటి నుంచే ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారు, తను ఒకతే ఉందా, అక్కడ చాలామంది ఇంటర్వ్యూలు ఇచ్చారు, వాళ్ళ దగ్గర కూడా కొంతమంది దగ్గర ఇలాంటివి ఉన్నాయి కదా, తన మీదనే ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు అని ఇంకొందరు అంటున్నారు. ఎవరు ఎన్ని అన్నప్పటికీ కూడా ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఈ మూలికలే తన కొంపను కూడా ముంచుతూ వచ్చాయి. అందుకే తన పైన కేసు నమోదు చేశారు. మరి ఏం జరుగుతుంది, తనకి ఎవరు అండగా నిలుస్తారు, వీటి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అసలు ఏం జరుగుతుంది? సో దానికి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. అవి కూడా ఒకసారి ప్లే చేస్తాం చూడండి. దాంతో పాటుగా ఇలాంటివి చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు? తన వృత్తి అని కొందరు మాట్లాడుతూ వస్తున్నారు. సో మీ కామెంట్ని కూడా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.